हुसैनी शावली का आप जिक्र करें, मैं आपको वायदा करता हूं तय दिल से, जो खाली जमीन है 100% उसे औकाफ वक्फ बोर्ड के हैंड ओवर करेंगे। एक कानून, एक बिल लाएंगे हमारे वक्फ बोर्ड को जुडिशियल दर्जा, ताकि वो खुद एक्शन ले सके, మెజిస్ట్రియల్ పవర్స్ उनको देने का भी मैं आपको वायदा करता हूं। తమిళనాడులో ఒక అంశం సార్, చాలా కీలకమైన విషయం. ఎందుకంటే నేను మిగతా అంశాల్లోకి వెళ్లే ముందు వక్ఫ్ బోర్డు ఒక కొత్త అంశాన్ని తీసుకురావడం జరిగింది. తిరుచిరాపల్లి, ట్రిచికి ఆనుకొని ఉన్నటువంటి ఒక 6 హ్యామ్లెట్స్, ఒక చిన్న గ్రామాలకు సంబంధించి 6 గ్రామాల్లో పిఎం ఆవాస్ యోజన కింద కట్టించిన ఇళ్ల దగ్గర నుంచి ఆల్మోస్ట్ అక్కడ ఉన్న చాలా వరకు భూభాగం అంతా కూడా వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ వక్ఫ్ బోర్డు పరిధిలోకి ఇవన్నీ వస్తాయి కాబట్టి వక్ఫ్ నుంచి ఎన్ఓసి అనుమతి తీసుకోకుండా మీరు ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా చెల్లదు అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి చాలా సీరియస్గానే ఒక 18 ఆల్మోస్ట్ చెప్తున్న లెక్క ప్రకారం ఏంటంటే వక్ఫ్ బోర్డ్ ఎక్స్టెండ్స్ క్లెయిమ్ ఫ్రమ్ 1 విలేజ్ టు 18 విలేజెస్ ఇన్ తమిళనాడు. 18 విలేజెస్కి ఇది ఇప్పుడు పాకుతున్న పరిస్థితి. నా ప్రశ్న కూడా ఇదే, జాతీయ ఛానల్లో కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది మనం మాట్లాడతాం. జ్ఞానవాపి గురించి మాట్లాడాలన్నా, లేకపోతే ఇంకొక ఆలయం గురించి మాట్లాడాలన్నా, అక్కడ మసీద్ నిర్మించారు, అది గతంలో ఆలయం అని చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారం అది చట్ట విరుద్ధమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. బట్ 95 వక్ఫ్ యాక్ట్ ప్రకారం మాత్రం వక్ఫ్ ఏదైనా సరే ఇది మా భూమి అంటే మాత్రం డెఫినెట్గా దానికి ఆ ఫ్రీ హ్యాండ్ అనేది వక్ఫ్ బోర్డుకి ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇదెక్కడి న్యాయమని హిందువులు అడిగే పరిస్థితి వచ్చింది. తమిళనాడులో ఇది కనబడుతోంది.